సంతోషించింది ఆ కళావతి. ప్రభు, అక్కాతమ్ములిద్దరూ పయోముఖ విషకుంభాలు. లేక లేక పట్టపురానికి పుట్టిన పసికందును హతమార్చాలని. విక్రముడు మీకంటే పరాక్రముడని సర్వసైన్యాధ్యక్షుడని కదూ మీ అశ్వి. జాగ్రత్త! నా బంధుజనాన్ని నిందిస్తే నేను సహించను. ప్రభు, ఓ కోటయ్య, ఏమిటిదంతా? మంత్రి మహాశయ, ఈనాళ్లకు భగవంతుడు నన్ను కరుణించాడు. నా భార్య కవల పిల్లల్ని కన్నది. ఇద్దరు కుర్రవాళ్ళే. చాలా సంతోషం. కోటయ్య, మనం ప్రభువుల మేలు కోరే పరిజనులం కదూ. వారి ఉప్పు తింటూ వారి నీడలో ఉంటున్నాం. వారి కోసం ఎలాంటి త్యాగమైనా చేయడం మన ధర్మం కదా. ఏ త్యాగమైనా సరే మనస్ఫూర్తిగా చేయడానికి వెనుదీడి కోటయ్య. నీ రాజభక్తి నేను ఎరుగనా కోటయ్య. యశోవంతి రాజవంశాంకురాన్ని కాపాడవలసిన అవసరమే వచ్చిందనుకో. ఆనందంతో ప్రాణాలైనా సమర్పిస్తాను మహాశయ. ఇప్పుడు వచ్చింది అలాంటి అగత్యం. ఎంత ఘోరం! మహారాజు గారు వినే పరిస్థితిలో లేవు. మనమే పూనుకుని యువరాజును రక్షించుకోవాలి. భగవంతుడు అందుకేనేమో నీకు కవల పిల్లల్ని ప్రసాదించాడు. అందులో ఒకరిని. నా అభ్యంతరం ఏమీ లేదు మహాశయ. కానీ నా భార్య అంగీకరించదేమో. ఆమెకు తెలియవలసిన అగత్యమేముంది? నీకు సమ్మతమే కదా. ప్రభువుల కార్యం కంటే పరమార్థం ఉంది ఆ స్వామి. సెలవివ్వండి. అయితే విను. నీ కన్న కుమారుణ్ణి ఆ కసాయివాడికి బలి ఇచ్చి నీ కడుపులో చిచ్చు పెట్టాను. కన్నీరు రాకమానదు. కాని కోటయ్యా, నీ కొడుకు గొప్ప త్యాగులు కూడా చెయ్యలేని మహాత్యాగం చేశాడు. అదృష్టవంతుడు. ఇదిగో యశోవంతి రాజవంశాంకురం నీ చేతిలో పెట్టాను. కంటికి రెప్పలా కాపాడవలసిన భారం నీది. చిత్తం మహాశయ. మహారాజు గారికి సమయం చూసి విన్నపించేదాకా అతి రహస్యంగా కాపాడు. అలాగే. రాణి లీలావతి, రాణి.
ప్రభు ఇంకేముంది, సర్వనాశనం అయిపోయింది. మన ఆశాజ్యోతి ఆరిపోయింది. ఏ రాక్షసుడో మన బిడ్డ గుర్తు పిసికి చెప్పాడు. తిట్టిందండి, నన్ను విడిచిపోయేవాడు. ఇదంతా నా అజాగ్రత్త ఫలితం. కళ్ళుండి గుడ్డివాండి అయిపోయాడు. మహామంత్రి హెచ్చరించి నా నిర్లక్ష్యం చేశాను. ఇంత ఘోరం జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు. ఆ హంతకుడు ఎవరో నాకు తెలుసు. వాణ్ణి కూడా నోరు లేని పశువుని హతమార్చి పైగా ఏమి ఎరుగునట్టు నటిస్తున్నావా? చూడు నేను చేస్తాను. ఏం చేస్తావు? ఈ విక్రమసింహుని పరాక్రమం ముందు నువ్వేం చేయగలవు? దుర్మార్గుడా, ఆత్మీయుడమని ఆదరించినందుకు ఇదా నీ ప్రత్యుపకారం? ఆడదానివి నీకింత సాహసమా? అనుభవిస్తావు. పట్టుకోండి. వదలండి పాపాత్ముడా, నిన్ను అంతం చేస్తాను. జాగ్రత్త, ఈ విషయం బయటికి తెలిసిన ముందు మీ ప్రాణాలు తీస్తాను. తండ్రి కొడుకులిద్దరిని ఒక కూతురునే పాతి పెట్టండి. ప్రాణాలు ఉన్నాయా పోయాయి? ఊపే ఆడటం లేదు ప్రభు. ఈ విక్రముని వేటు గురి తప్పడమా? పీడ విరగడైంది. ఎవరక్కడ? ఎవరి ఇంట్లో? ఓ కోటయ్య, సేనాపతి. మీ ఇంటి ముందు మహామంత్రిని ఎవరు హత్య చేశారు? మహామంత్రి దైవ సాక్షిగా నాకు తెలియదు. తెలీదు? అంత కూడా ఎవరో కనిపెట్టి శిక్షించాలి. అంతవరకు ఈ విషయంగానే వెల్లడైన జాగ్రత్త. నీ ప్రాణాలు తీస్తాను. వెంటనే ఈ శవాన్ని రహస్యంగా పాతిపెట్టు. ఏమిటి ఘోరం? కోటయ్య, కార్యం జయమిచ్చిపోయి మహారాజు హత్య చేశారు. మహారాణిని బంధించారు. తక్షణం యువరాజుతో కోట విడిచి రాజవరం వెళ్ళి అక్కడున్న నా ఆస్తిపాస్తులన్నీ నీ స్వాధీనం చేస్తున్నా. రాకుమారుని మహారాజులా పెంచి పెద్ద చేసే భారం నీది. బహిరంగపరిచే సమయం వచ్చేదాకా కంటికి రెప్పలా కాపాడవలసిన భారం నీది. తమ్ముడు, కార్యం కొనసాగిందా? నిర్విఘ్నంగా కొనసాగింది. మార్గం నిష్కంటకమైపోయింది. నీ ఆలోచన, నా ఆచరణ, ఇక అనుమానానికి ఆస్కారం కూడానా? అడ్డంకులన్నీ తొలగిపోయాయి. కానీ ఏమిటా అనుమానం? ఒక్క ఆటంకం ఉంది. రాజ్యం సురక్షితంగా చేపట్టడానికి ఆ ఒక్క ఆటంకం తొలగిస్తే గాని. తొలగించు. ఆలస్యం దేనికి? ఏమిటా ఆటంకం తమ్ముడు? పవతి మత్సరంతో మానవత్వాన్ని మరచి భ్రూణహత్య, శిశుహత్యలకు కూడా ప్రోత్సహించిన ఒక రాక్షసి, కన్నకుమారిని గద్దెనెక్కించాలని ఎన్ని అత్యాచారాలకైనా సిద్ధమైన ఒక పిశాచి నువ్వే. నువ్వు నాగినివి. నిన్ను నమ్మరాదు. బంధించండి. తమ్ముడు, తమ్ముడు, ఏమిటి ఇలా ప్రవర్తిస్తున్నావు? ఒక్క కడుపున పుట్టావే. ఆ అభిమానంతోనే నిన్ను ప్రాణాలతో విడిచిపెడుతున్నాను. అక్కా చెల్లెళ్ళని ఇద్దరిని ఒకచోటే పదిలంగా ఉంచండి. తీసుకెళ్ళండి. ఎంత మోసాలు కూడుకున్నావురా! అయ్యో నాయనా!
అమ్మా ఇంకెక్కడమ్మరా, నీకు అమ్మా నాన్న అంతా నేనేరా. మనం మగవాళ్ళం కదా, మనకు అమ్మ ఎందుకు చెప్పు. కత్తి కత్తిస్తే చేయి కోసుకుంటావురా. అదిగో పళ్ళు చూడు, పళ్ళు తీయగా ఉంటుంది, తింటావా? ఇదిగో తిను. ఇంత పులుపుగా ఉందేంటి? అంతే యువరాజా, అందని పండు ఎప్పుడూ పులిపే. మనం ఆశిస్తే అందంది ఏంట్రా? మా రాకుమారి మణిమంజరి గారు ఏం చేస్తుంది? ఎక్కడికో ప్రయాణ సన్నాహంలో ఉన్నారు యువరాజా. ప్రయాణ సన్నాహమా? అవును. ఎక్కడికి? నాకేం తెలుసు, తెలుసుకుందాం. పద. ఓహో, అమ్మాయి మంజరి, ఏమిటి తల్లి యథాసం? యుద్ధానికి బయలుదేరినట్లు బయలుదేరా? యుద్ధానికి కాదు నాన్న, వనవిహారం చేయాలని బుద్ధి పుట్టింది. వనవిహారమా? అమ్మయ్యో, క్రూర మృగాలు చెలరేగి నానా భీభత్సం చేస్తున్నట్టు రోజు వార్తలు వస్తుంటే. అందుకేనమ్మా ఆ క్రూర మృగాల్ని చంపాలనే. ఏనాన్న వెళ్ళిరానా? మంచి వెళ్ళి రావడమే. వద్దమ్మా వద్దు, అలా చూస్తూ ఊరుకుంటారే. మీరు కూడా వద్దని చెప్పండి. చెబితే మాత్రం వింటుందా నా చిట్టి తల్లి? తను పట్టిన పంతో నెగ్గి తీరాల్సిందే. అలా అని ముద్దు చేసి అచ్చం మగరాయిలా తయారు చేశారు. మగరాయుడు? ఏ మగరాయుడైనా నా మణి ముందు దిగదుడిపి. ఆ కౌశలం, ఆ లాఘవం, ఆ నేర్పు. పొగిడారులేండి మహా. సరేనమ్మా, వెడితే వెళ్ళావు గాని వెంట మీ బావను కూడా తీసుకువెళ్ళు. బావెందుకమ్మా, నాతో నా చెలికెత్తులు ఉంటారుగా. ఏనాన్న వెళ్ళరానా? అలాగే తల్లి. అదేమిటండి, అమ్మాయి కూడా మగ దిక్కు లేకుండా పంపిస్తున్నారు? నేనంత వెర్రివాణా రాణి, తోడు పంపిస్తాను, కలవరపడ. మంజరి, ఎక్కడికి ప్రయాణం? అడిగావు, బాగానే ఉంది శకునం. నీకెందుకు నా విషయం? నీ పని చూసుకో. అంతేలండి, ఆడపిల్ల కదూ. ఉన్నారుగా మీ మామగారు, వారిని అడుగుదాం. సమయానికి వచ్చావు ఆనందపాల. చూడు, అమ్మాయి మణిమంజరి వేటకు వెళ్తానని బయలుదేరింది. తోడుగా నేను కూడా వెళ్ళేదమ్మా. తోడు వెళ్తున్నట్లు తెలియకుండా వెళ్ళు. అలాగే. చూడు బాబు, అమ్మాయికి ఏ ఆపద రాకుండా చూడు. నా చేతిలో ఈ ఖడ్గం ఉన్నంత వరకు నా మణికి ఆపద రానిస్తానా? వస్తా.